రాజకీయాలు అందరికీ సూట్ కావు. ముఖ్యంగా సినీ నటులకి అంతగా సరిపోవు. కొంతమంది మినహా మిగతా వారు రాజకీయాల్లోకి వచ్చి తర్వాత కనుమరుగైపోయిన వారు ఉన్నారు. కాకపోతే వెనకటి రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటులు అంతగా వివాదాస్పద వ్యాఖ్యలైతే చేసేవారు కాదు. జనాల్లో తక్కువ ఉన్నప్పటికీ తన మార్కైతే చూపించేవారు. తెర వెనుక వ్యవహారాలు పక్కన పెడితే తెర ముందు మాత్రం కాస్త హుందాతనాన్ని ప్రదర్శించేవారు. ప్రస్తుత కాలంలో రాజకీయాల్లోకి వచ్చే సినీ నటులు అడ్డగోలుగా మాట్లాడేస్తున్నారు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసేస్తున్నారు. ఫలితంగా మీడియాలో విశేషమైన ప్రాచుర్యం పొందుతున్నారు. ఇంతవరకు బాగా ఉన్నప్పటికీ ఒకవేళ అధికారం పోతే మాత్రం ఆ సినీ నటులు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ నటులపై విమర్శలు పెరిగిపోతున్నాయి. కొంతమంది సినీ నటులు చేసిన వ్యాఖ్యల వల్ల పోలీసులు కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. అందులో ఒకరు పోసాని కృష్ణమురళి. నమోదైన వారిలో పోసాని కృష్ణమురళి వైసీపీలో పనిచేశారు. వైసీపీకి అనుకూలంగా మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ నేతల మీద అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై అనేక పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. ఫైనల్ గా పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. కొద్ది రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపారు. దీంతో ఆయనకి వాస్తవం బోధపడ్డట్టుంది. అనేక ఇబ్బందుల తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చారు. ఇకపై తాను రాజకీయాలు చేయను అని, ఇటువంటి రాజకీయాలు మాట్లాడను అని, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండను అని కృష్ణమురళి పేర్కొన్నారు. పైగా తన రాజకీయాలు చేయను అని స్పష్టం చేశారు. దీని వెనక ఏముంది, ఏం జరిగింది అనేది ముంజేతి కంకణమే. అందువల్ల రాజకీయ నాయకులు, ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటులు జాగ్రత్తగా మాట్లాడాలి. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే చివరికి ఇదిగో ఇలాంటి తత్వం ఎదురవుతుంది. కేవలం సినీ నటులు మాత్రమే కాదు, రాజకీయాల్లో ఉండే వారందరికీ ఇది వర్తిస్తుంది. అధికారం ఉంది కదా అని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడితే ఆ కళ్ళను నేలకు దించే రోజులు కూడా వస్తాయి మునుముందు.